అందరికీ నమస్కారం అండి. రేషన్ కార్డు కలిగి ఉండి ఇంటి పెద్ద మరణిస్తే వారికి గ్రామ పంచాయతీ నుండి 20,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఇది మనలో ఎంతమందికి తెలుసు? అవును, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి NFBS నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద ఆ కుటుంబానికి 20,000 రూపాయలు అందడం జరుగుతుంది. దీనికి అర్హులు ఎవరు అంటే, ఇంటి పెద్ద ఎవరైతే మరణిస్తారో వారికి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వ్యక్తులు ఎవరు మరణించినా వారికి అర్హత ఉంటుంది. దీనికి ఇంకొక ముఖ్య పాయింట్ ఏంటంటే, దీనికి అర్హతలో అత్యంత ముఖ్య పాయింట్ ఏంటంటే BPL, బిలో ప్రావర్టీ లైన్, అంటే మనం కనీస వేతనం సంపాదించుకోలేని వారికి మాత్రం ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇది కూడా మన రేషన్ కార్డు ఎట్లయితే ఉంటుందో BPL కార్డు కూడా ఒకటి ఉంటుంది. ఆ కార్డును కూడా మన మండలం ద్వారా కానీ మన ఎంపీడీఓ ఆఫీస్ ద్వారా కానీ దాన్ని తీసుకోవచ్చు. మరియు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే, ఒక వ్యక్తి మరణించిన 6 నెలలలోపు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. మరియు దీనికి కావాల్సింది, అసలు దీన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే, గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ ఈ పత్రాన్ని అడిగితే వాళ్ళు పత్రం తీసుకొని ఫిల్అప్ చేసి, మరణించినటువంటి వ్యక్తి డెత్ సర్టిఫికేట్ ని మరియు కుటుంబం వారిపైన ఆధారపడి ఉన్నటువంటి వారి ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ మరియు BPL ఏదైతే ఈ సర్టిఫికేట్ ఉందో ఈ సర్టిఫికేట్ ని అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకు ఒక 30 రోజుల ప్రాసెస్ జరిగి ఇది స్టార్ట్ అవుతుంది. మన మధ్యతరగతి కుటుంబాల్లో అకాల మరణం చెందడం ద్వారా సుమారుగా 20,000 రూపాయలు దానికి దేనికైనా అవసరం రావచ్చు. ఒక 3 నెలలు కుటుంబం గడవడానికి అవసరం రావచ్చు, ఒక 5 నెలలు కుటుంబం గడవడానికి అవసరం రావచ్చు. కాబట్టి ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకొని మన గ్రామ పంచాయతీ గ్రూపులలో కానీ మన గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కార్యాలయాల్లో కానీ పూర్తి వివరాలు తెలుసుకొని, మీ చుట్టుపక్కల ఎవరైనా మరణించినా లేకపోతే మన కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినా కూడా ఈ పథకాన్ని అప్లై చేసుకునే అర్హత మనకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మరింత మందికి చేరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.